స్నానం చేస్తూ తొట్లో స్విమ్మింగ్ చేస్తున్నాడు అనమాట. ఈ చల్లదనానికి స్విమ్మింగ్ చేస్తున్నాడండి మా చిన్న అబ్బాయి అయితే. చెయ్యి మరి. ఆ నీళ్ళల్లో చేప ఈదినట్టు ఈదుతున్నాడు. చెయ్యి చెయ్యి చెయ్యి. చాలా బాగుంటుంది అనమాట తొట్టి. ఇదిగోండి మా అబ్బాయికి ఇది ఈదడానికి స్విమ్మింగ్ చేయడానికి బాగుంది. వెళ్ళిపోతున్నావా? ఇక చాలు, లేకు జలుబు చేసిద్ది. రా ఇక బయటికి రా. వేసి గడకైతే కత్తి కడుతున్నారు సొరకాయ కోసి రావడానికి. అయితే కట్టావా మాయ? అదే అక్కడ ఉన్నదా? వంకాయలు కోయడానికి అయితే కూలీలు వచ్చారండి. వెళ్ళిపోతున్నారు గబగబా. అప్పుడు అమ్ముకోమన్నారు, ఇప్పుడు అమ్ముకోమంటారు. సొరపాదు అయితే ఎక్కడ ఉంది? మా మామగారు అయితే అటు వస్తున్నారనమాట. అదంతా తుక్కు తుక్కుగా ఉందని చెప్పేసి వీటి నుంచి అయితే వస్తున్నారండి. అప్పుడు గడిపట్టు కుడతారు. ఇదిగోండి సొరకాయ ఇప్పుడైతే కోస్తున్నారనమాట. ఇంకా ఎలా పట్టుకునేది? ఎలా వస్తున్నానండి. ఇదిగోండి సొరకాయ పట్టుకోవడానికి అయితే ఎవరు లేరు, అందుకని నేను ఆపుతున్నాను ఒకసారి. ఇప్పుడు కావడదు కాయ. ఇదిగోండి కాయ అయితే కోసేసాము. కోసేస్తాం ఇప్పుడు, కోసేస్తాంగా. ఇదిగోండి పట్టుకోండి. అదిగా కాయ పైనుంచి చిన్నగా అనిపిస్తుంది కానీ బాగానే ఉంది. లేతగా ఉంది, బాగుంది, సరిపోను ఉంది. పండి ఇంకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సొరకాయ అయితే కోసాం కదా. గేడా అటు పెట్టేసే. కత్తి ఉడదీయటానికా? ఇప్పుడు కూరగాయలు కోసుకోవడానికి ఉడదీయపోతే ఎత్తుక్కునే వాళ్ళం. ఇంకా అందరం కలిసి ఇప్పుడే భోజనం చేసామండి. కూర్చొని ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నారు. ఇక మా చిన్నాడు అయితే పెదనానికి ఏదో సోచి చెప్తున్నాడు కూర్చోబెట్టి పోయి కాడ. అరిపోయినాయి నిప్పులు మళ్ళీ పెడుతున్నారు పుల్లో. ఇంకెందుకు తల్లి తగ్గిపోయిందిగా ఇప్పుడు చాలా. తగ్గిపోయినట్టు చల్లి. అసలు వాళ్ళ ఎండ ఎంత వేసింది, ఆగండి వచ్చింది. వాడికి ఆడుతుంది తల్లి. నీకు నిప్పులతో ఆటలాడటానికి కాడు. అగ్గి పెట్టి తగలబెట్టడం, పుల్లలు తగలబెట్టడం. ఆ గడ్డికి అంటుకుంటుంది ఏమన్నా నాన్నకి అసలు వస్తుంది.
ఏంటి అసలు అని ఎంత చెప్పినా తెలియట్లే. పిల్లల కోడి దగ్గరికి వచ్చేసరికి బయట నుంచి కుక్కలు వచ్చేసరికి భయం వేసి అది పెళ్ళికి వెళ్తున్నారు, 2 రోజుల దాకా రారనమాట. మా పిల్లలు ఏమో ఏడుస్తున్నారు. వాళ్ళ తాత వాళ్ళని సాగనంపుతున్నారు అన్నమాట. ఎప్పుడు వచ్చేది మళ్ళీ? ఎల్లుండి. ఎల్లుండి దాకా రారా? ఎల్లుండి ఏ టైంకి వస్తారు? సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి.